అమెరికా కొత్త టారిఫ్ ప్లాన్. లాభం ఎవరికి, నష్టం ఎవరికి? అమెరికా తీసుకురావాలని చూస్తున్న కొత్త టారిఫ్ ప్లాన్ ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. కారణం, ఈ ఒక్క నిర్ణయంతో కొన్ని దేశాలకు కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉంటే మరికొన్ని దేశాలు మాత్రం కంగారు పడుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే అమెరికాకు చాలా దగ్గరగా ఉండే కొన్ని దేశాలే ఇప్పుడు ఆ జాబితాలో ఉన్నాయి. అసలు అమెరికా ఏం చేయబోతోంది? ఈ కొత్త ప్లాన్ వల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు, ప్రపంచం మొత్తం ఎందుకు దీనిపై దృష్టి పెట్టింది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఏడాది అమెరికాలో టారిఫ్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. గతంలో ట్రంప్ ప్రభుత్వం కొన్ని దేశాలపై అదనపు పన్నులు విధించడానికి ప్రయత్నించింది. అయితే ఆ నిర్ణయానికి అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. దాంతో ఇక ఆ విషయం అక్కడితో ముగిసిపోయిందని చాలా మంది భావించారు. కానీ అమెరికా అక్కడ ఆగిపోలేదు, మరో మార్గాన్ని ఎంచుకుంది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాపారంలో కొత్త చర్చ మొదలైంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇంతకాలం అమెరికా అందరినీ ఒకేలా చూడలేదు. కొన్ని దేశాలకు ప్రత్యేక మినహాయింపులు కూడా ఇచ్చేది, మరికొన్ని దేశాలపై ఎక్కువ పన్నులు వేసేది. అందుకే కొన్ని దేశాలు అమెరికా మార్కెట్లో మిగతా దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అందరికీ దాదాపు ఒకే స్థాయిలో పన్నులు ఉండేలా కొత్త పద్ధతి వైపు అమెరికా వెళ్తోంది. అందుకే ఇప్పుడు చాలా దేశాలు తమ వ్యూహాలను మళ్లీ మార్చుకుంటున్నాయి. ఈ మార్పుతో ఎక్కువగా లాభపడే దేశాల జాబితాలో ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా వంటి దేశాల పేర్లు వినిపిస్తున్నాయి. కారణం, గతంలో ఎక్కువ పన్నులు చెల్లించిన కొన్ని దేశాలకు ఇప్పుడు కాస్త ఊరట దొరికే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఈ దేశాలు కొత్త పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రయత్నం చేస్తున్నాయి. ఇక అందరి చూపు చైనాపై పడింది. ఎందుకంటే గత కొన్నేళ్లగా అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పన్నులు పెంచుకోవడం, కొన్ని పరిమితులు పెట్టడం, వ్యాపారంపై భారం పెంచడం, ఇలా ఎన్నో పరిణామాలు చూసాం. కానీ ఇప్పుడు అమెరికా తీసుకురావాలని చూస్తున్న కొత్త పద్ధతి వల్ల గతంతో పోలిస్తే చైనాపై ఉన్న భారం కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఈ చర్చలో చైనా పేరు మళ్లీ వినిపిస్తోంది. ఇప్పుడు మన ఇండియా విషయానికి వస్తే ఇండియాను ఇప్పుడే పెద్ద విజేతగా చెప్పలేం, అలాగే నష్టపోయే దేశాల జాబితాలో కూడా పెట్టలేం. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు ఇప్పుడు ఒక దేశంపై మాత్రమే ఆధారపడడం మంచిది కాదని భావిస్తున్నాయి. అందుకే మరో దేశాల వైపు చూస్తున్నాయి. ఆ జాబితాలో ఇండియా పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రత్యేకంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ, టెక్స్టైల్స్ వంటి రంగాల్లో ఇండియాకు కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే మరోవైపు కొన్ని దేశాలు మాత్రం ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే గతంలో అమెరికా నుండి ప్రత్యేక మినహాయింపులు పొందిన దేశాలకు ఇప్పుడు ఆ లాభం తగ్గిపోవచ్చు. బ్రిటన్, జపాన్, కొన్ని యూరోపియన్ దేశాలు ఈ మార్పులను చాలా దగ్గరగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకాలం తమకు ఉన్న ప్రత్యేక స్థానం ఇప్పుడు బలహీనపడే అవకాశం బాగా కనిపిస్తోంది. అంటే గతంలో తమకు దక్కిన ప్రత్యేక ప్రయోజనం ఇప్పుడు తగ్గిపోవచ్చు. ఇదే ఈ దేశాలను ఎక్కువగా కలవరపెడుతోంది. ఇక్కడే ఈ కథలో మరో ముఖ్యమైన విషయం ఉంది. ఇవన్నీ మనకు ఎందుకు ముఖ్యం అనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. కారణం, ప్రపంచ వ్యాపారంలో జరిగే మార్పులు చివరికి ధరలపై ప్రభావితం చూపుతున్నాయి. పన్నులు పెరిగితే కంపెనీల ఖర్చులు పెరుగుతాయి. కంపెనీల ఖర్చులు పెరిగితే కొన్ని వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ నిర్ణయాలను కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు, పెద్ద కంపెనీలు, వ్యాపార వర్గాలు, మార్కెట్లు కూడా దగ్గరగా గమనిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ కథ చైనా గురించో, ఇండియా గురించో కాదు. అమెరికా తన టారిఫ్ విధానాన్ని మార్చడం గురించి ఈ కథ. ఆ మార్పు వల్ల కొందరు దేశాలకు లాభం కలగొచ్చు, మరికొన్ని దేశాలు వెనకబడే అవకాశం కూడా ఉండొచ్చు. ఒకప్పుడు పనిచేసిన లెక్కలు ఇప్పుడు మారుతున్నాయి. ప్రపంచ వ్యాపారంలో కొత్త లెక్కలు మొదలవుతున్నాయి. ఈ మార్పుల ప్రభావం ఎంత ఉంటుందో రాబోయే నెలలో మరింత స్పష్టంగా తెలుస్తుంది. మరి అమెరికా తీసుకురావాలని చూస్తున్న ఈ కొత్త టారిఫ్ ప్లాన్ వల్ల అమెరికాకు అనుకున్న ఫలితం వస్తుందా, లేక ప్రపంచ వ్యాపారంలో మరో కొత్త సమస్య మొదలవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్, ఎకనామీ, అంతర్జాతీయ అంశాలపై మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.